ఉద్దేశంతో చెప్పాం. రైట్. మనం వంశకృష్ణ గారు మీరు ఇందాక ప్రస్తావించారు, ఈ బయట కూడా ప్లే చేస్తాం, మీ స్పందన ఏంటి సార్? సార్, ఇప్పుడు నాగార్జున యాదవ్ గారు చాలా సుదీర్ఘంగా ప్రశ్నించారు. అసలు మావీగన్ అనేది ఏంటి అభ్యంతరం అని అంటా ఉన్నారు. మరి గత 5 సంవత్సరాలు పరిపాలించినప్పుడు ఏం చేశారు అనేది నా ప్రశ్న. కరెక్టే, గతంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన వీడియో ప్లే చేశాం కదా. అవును సార్, వీడియో ప్లే చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అన్నమాటే క్యాపిటల్ అనేది మధ్యలో ఉండాలి, దీనికి 30,000 ఎకరాలు కాదు 50,000 ఎకరాలు కావాలి అని అన్నారు. కాదనడం లేదు. కానీ వచ్చిన తర్వాత ఏమైంది? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏమైంది? దాన్ని ఎందుకు మరి రాజధాని అనేది 3 రాజధానులు ఉండాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అని అనింది ఎందుకు? దేశంలో ఏ రాజధానికి లేనటువంటి, ఏ రాష్ట్రానికి లేనటువంటి 3 రాజధానులు మన రాష్ట్రానికే ఎందుకు? అలా వైజాగ్ ఎందుకు వెళ్ళారు? అక్కడ సామంత రాజులను ఎందుకు పెట్టారు? వాళ్ళ భూములు ఎందుకు దోచుకున్నారు? అన్న ఎందుకైనా ఒక ఎంపీనే కిడ్నాప్ చేసే స్థాయికి అక్కడికి ఎందుకు విశాఖపట్నం తయారైంది? సో ఇవన్నీ కూడా ప్రస్తావనకు వస్తాయి. ఇప్పుడు వచ్చేసి వీళ్ళు మావీగన్ అని అంటా ఉన్నారు. మరి 5 సంవత్సరాలు ఏం చేశారు? 2019 నుండి 24 వరకు ఈ బుద్ధి ఏమైంది? 2019 నుండి 24 వరకే కనుక ఇదే ఆలోచించినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపాదన మావీగన్ అయితే గనక అయిపోయేది కదా. ఈ రోజు ప్రజలు, రాష్ట్ర ప్రజలందరూ కూడా సమాధానం చెప్పిన తర్వాత, మీకు 3 రాజధానులు కాదు నాయనా, మీరు చేసింది చాలు అని సమాధానం చెప్పిన తర్వాత 11 ఇచ్చిన తర్వాత ఇప్పుడు గుర్తొచ్చిందా? ఇప్పుడు గుర్తొచ్చేసి మేము అధికారంలోకి దీంతో ఎన్నికలకు వెళ్తా ఉంటామని అంటా ఉన్నారు. 2029 ఎన్నికలు ఈ నినాదంతో వెళ్తా ఉంటామని అంటా ఉన్నారు. అవును, స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి, మున్సిపాలిటీ ఎన్నికలు వస్తాయి, వీటిలోనే చూసుకుందాం. మీ నినాదమా అమరావతి అనేది వీటిలోనే చూసుకుందాం. ఓకే. సో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అమరావతి రాజధానిగా ఉండి రాష్ట్రం అంతా కూడా డెవలప్ అవుతా ఉంది. 2029 ఎన్నికల వరకు అవసరం లేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో, మున్సిపాలిటీ ఎన్నికల్లో ఈ నినాదంతో మీరు రాండి, అమరావతి నినాదంతో మేము వస్తాం, ఇక్కడే తేలిపోద్ది కదా. సో ఇక్కడ తేలిపోయిన తర్వాత మళ్ళీ చావు దెబ్బ తిన్న తర్వాత మళ్ళీ ఈవీఎంలు నిందించిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే, వినండి సార్, వీళ్ళు ఏం చేస్తారంటే మావిగన్ మార్చేసి ఇంకో గన్ను పెడతారు గ్యారంటీగా. సో ఇది కాలేదు అని చెప్పి 4వ స్టాండ్కి వస్తారనమాట. ఇప్పుడు 3 స్టాండ్లు అయిపోయి 4వ స్టాండ్కి వస్తారు. ఆ 4వ స్టాండ్ అప్పుడు కూడా మనం ఇలాగే డిబేట్ మాట్లాడుకుంటా ఉంటాం. కాబట్టి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పొలిటికల్ పార్టీకి ఒక ఎజెండా లేనటువంటి పార్టీ. వాళ్ళ నాయకులు ఏదంటే అదే ఇక ప్రతిపాదన అని అనుకుంటారు. సరే, బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అని అనుకోవటం తప్పులేదు, కానీ ఇట్లాంటి నిర్ణయాలు కూడా బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అని అనుకుంటే రాష్ట్ర ప్రజల ముందు మరోసారి బొక్కలో పడతారని చెప్పేసి నేనైతే